పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి, చిత్తూరు జిల్లా ప్రజానీకానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా సర్వసభ్య హాజరవడం జరిగింది. జిల్లా సర్వసభ్య సమావేశంలో అనేక అంశాల మీద మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యుల సమక్షంలో అనేక అంశాల మీద గౌరవ చైర్మన్ గారు, డాక్టర్ గారి సమక్షంలో చర్చ చేయడం జరిగింది. అయితే యథావిధిగానే వైసీపీలో అందరూ కాదు కానీ కొందరు వచ్చి ఏదో జరిగిపోయిందన్నటువంటి అపోహ సృష్టించడం కోసం, ఏదో ఆగిపోయిందన్నటువంటి గందరగోళం సృష్టించడం కోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేశారు. కాకపోతే ప్రకృతి దేన్ని సహించదన్నట్టు వాళ్ళ సభ్యులు కూడా దాన్ని అంగీకరించలేదు. ఇది మంచి ప్రభుత్వం అన్నటువంటి అభిప్రాయం జనంలో వచ్చిన తర్వాత ఇలాంటి ఎత్తుగడలు, ఇలాంటి జిత్తులు మారి మాటలతో ప్రజలను గాని ప్రభుత్వాన్ని గాని మభ్యపెట్టలేమన్నటువంటి విషయాన్ని గ్రహించి అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ చెబుతున్నాం, కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం, అందులో ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది. 2025 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెట్టబోతుంది. మీరు అందరూ కూడా చూశారు, నియోజకవర్గంలో ఒక స్మాల్ సైజ్, ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ని, చిన్న సైజు పారిశ్రామిక వాడల్ని తయారు చేయాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఖచ్చితంగా 2025-26 సంవత్సరంలోనే గణనీయమైనటువంటి మార్పుని కళ్ళకు కనపడే విధంగా, ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ కళ్ళకు వైర్లు కమ్మే విధంగా అభివృద్ధి జరగబోతుందని మరొకసారి తెలియజేస్తూ, జిల్లా సమగ్ర అభివృద్ధికి కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది. అత్యవసరమైన, నిత్యావసరమైనటువంటి ఏ విషయాల పట్ల కూడా అశ్రద్ధ గాని, అజాగ్రత్త గాని లేకుండా ఒక సమగ్ర ప్రణాళికతో జిల్లా ముందుకెళ్ళబోతుంది. జిల్లా పాలన కూడా ముందుకెళ్తుందని తెలియజేస్తున్నా.